Hi guys, welcome to Cricket Channel Venkatesh. Ivalti match number 63 is between Mumbai Indians and Delhi Capitals. మ్యాచ్ వేదిక ముంబైలోని వాంఖేడే స్టేడియం. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ అనే పద్ధతి ఉంది, సెమీస్, క్వార్టర్ ఫైనల్స్ అనేవి లేవు. కానీ దిస్ మ్యాచ్ ఈజ్ అ వర్చువల్ క్వార్టర్ ఫైనల్. ఇది క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే ముంబై ఇండియన్స్ క్వాలిఫై అయిపోతారు. ఇంకా రిమైనింగ్ గ్రూప్ ఫిక్చర్స్ అన్నీ కూడా ఇంకా 6-7 మిగిలి ఉన్నాయి. అవన్నీ కూడా ఊరికే జస్ట్ నామమాత్రం అయిపోతాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు మ్యాచ్ గెలిస్తే ఆటోమేటిక్గా క్వాలిఫై కారు, కానీ క్వాలిఫికేషన్కి చాలా దగ్గరగా వస్తారు. సో ఈ 2 టీమ్స్ మాత్రమే ఇప్పుడు ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నాయి. ఎందుకంటే 5 టీమ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, 5 టీమ్స్ ఎలిమినేట్ అయిపోయినాయి, 3 టీమ్స్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినాయి. ఏ టీమ్స్ క్వాలిఫై అయినాయి? గుజరాత్, ఆర్సీబీ అండ్ పంజాబ్ క్వాలిఫై అయిపోయినాయి. సో రిమైనింగ్ 1 స్లాట్ కోసం ముంబై, ఢిల్లీ నగరాల మధ్య గట్టి పోటీ ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు, ముంబై ఆటోమేటిక్గా క్వాలిఫై అయిపోతుంది. కానీ ఈ మ్యాచ్లో ఓడిపోతే వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు మిగతా రిజల్ట్స్ మీద డిపెండ్ కావాలి. దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్ రిజల్ట్స్. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ మీద ఆడతారు లాస్ట్ మ్యాచ్, ఇంకో మ్యాచ్, వాళ్ళ చివరి మ్యాచ్. ఆ మ్యాచ్లో వాళ్ళు ఓడిపోవాలి, ముంబై పంజాబ్ మీద గెలవాలి, అప్పుడే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ మ్యాచ్ గెలిచిన ఢిల్లీ నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. సో అది పరిస్థితి. మరి ఢిల్లీ క్యాపిటల్స్కి అలాంటి ఛాన్స్ లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు మ్యాచ్ గెలిస్తే దే హ్యావ్ టు విన్ ద అదర్ మ్యాచ్ ఆల్సో, అప్పుడే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ ఓడిపోతే మాత్రం దే విల్ బి అవుట్ ఆఫ్ ది రెకనింగ్. సో ముంబై క్వాలిఫై అయిపోతుంది. ఇట్ విల్ బి ది 4th టీమ్ టు ప్లే ది ప్లే ఆఫ్స్, టు రీచ్ ద ప్లే ఆఫ్స్. సో అది సినేరియో. సో ముంబై టాస్క్ చాలా సింపుల్, ఈరోజు మ్యాచ్ గెలవాలి. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే వర్షం వచ్చేలా ఉంది. వర్షం వస్తే మళ్ళీ క్యాలిక్యులేషన్ మళ్ళీ మారిపోతుంది, చెరకు పాయింట్ వస్తుంది. లాస్ట్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. 2 టీమ్స్ కూడా పంజాబ్తో లాస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ముంబై తమ లాస్ట్ మ్యాచ్ పంజాబ్తో ఆడుతుంది, అండ్ ఈవెన్ డీసీ కూడా తమ లాస్ట్ మ్యాచ్ పంజాబ్తో ఆడతారు. సో ఆ మ్యాచ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 12 మ్యాచెస్ తర్వాత ముంబైకి 14 పాయింట్లు ఉన్నాయి. 12 మ్యాచెస్ తర్వాత ఢిల్లీకి 13 పాయింట్లు ఉన్నాయి. సో నెట్ రన్ రేట్ ముంబైకి యాక్చువల్గా చాలా బాగుంది, అందరికంటే హయ్యెస్ట్ నెట్ రన్ రేట్ ఉంది. కానీ నెట్ రన్ రేట్ పిక్చర్లోకి రాదు ఇప్పుడు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సినేరియోలో, అంటే మ్యాచ్ వర్షం వస్తే తప్ప ప్రస్తుతం ఉన్న సినేరియోలో ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది కాబట్టి, అంటే 13 పాయింట్స్, ఆడ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నెట్ రన్ రేట్ పిక్చర్లోకి ఇమీడియట్గా రాదు. వర్షం వస్తే మళ్ళీ అన్ని క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి. రెయిన్ థ్రెట్ అయితే ఉంది, రెయిన్ థ్రెట్ చాలా ఉంది. ఆల్రెడీ ఒక రూల్ చేంజ్ కూడా చేశారు బీసీసీఐ వాళ్ళు. ఏంటంటే 1 అవర్ ఎక్స్టెండ్ చేస్తారు. నార్మల్ టైం కంటే 1 అవర్ ఎక్స్టెండ్ చేయడం అనేది మనం గతంలో చూసాం. సరే, ఇప్పుడు 2 గంటలు ఎక్స్టెండ్ చేస్తున్నారు. 2 గంటలు టైం ఎక్స్టెండ్ చేస్తారు, అంటే చాలా ఎక్కువ టైం వెయిట్ చేస్తారు. సో వర్షం ఆగే వరకు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి మినిమం మ్యాచ్, ఎందుకంటే ఐపీఎల్ ఆలస్యమే కొద్దీ మాన్సూన్ సెట్ ఇన్ అయిపోయింది ఆల్రెడీ. చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా సౌత్లో మాన్సూన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మీకు ప్లే ఆఫ్స్ వెన్యూస్ కూడా వచ్చేసినాయి. ఫస్ట్ 2 మ్యాచెస్ పంజాబ్లోని ముల్లాపూర్ స్టేడియంలో జరుగుతున్నాయి, చండీగఢ్లోని ముల్లాపూర్ స్టేడియంలో. అండ్ లాస్ట్ 2 ఇంక్లూడింగ్ ఫైనల్ విల్ బీ హెల్డ్ ఎట్ అహ్మదాబాద్. ఎక్కడైతే వర్షాలు తక్కువగా ఉన్నాయని మొత్తం మీద అహ్మదాబాద్లో అయితే మ్యాచ్లు జరుపుతారు. సౌత్ నుంచి అయితే మ్యాచ్లని తీసేయడం జరిగింది. యాక్చువల్గా హైదరాబాద్లో 2 మ్యాచ్లు జరగాల్సింది కదా. ఫైనల్స్ ఏమో ఈడెన్ గార్డెన్స్లో జరగాల్సింది, ఫైనల్స్ అండ్ 1 మోర్ మ్యాచ్. సో వర్షం ప్రమాదం అయితే ఉంది, వర్షం ప్రమాదం ఉంది. పిచ్, ముంబై పిచ్ ఈజ్ ఆల్వేస్ చేజింగ్ పిచ్. అక్కడ బౌలర్స్గా సీమ్ మూమెంట్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది, అంత బాగానే ఉంది. కానీ చేజ్ అక్కడ ఎప్పుడు కూడా అడ్వాంటేజెస్, అండ్ వర్షం ప్రమాదం ఉన్నప్పుడు చేజ్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. సో టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా కళ్ళు మూసుకొని ముందుగా బౌలింగ్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ముంబై అండ్ ఢిల్లీ మధ్య ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది ఈ సీజన్లో. ఆ మ్యాచ్ ముంబై కలిసి వచ్చింది, ఎందుకంటే అంతవరకు వాళ్ళు ఫస్ట్ 5 మ్యాచెస్లో దే లాస్ట్ 4 మ్యాచెస్. కానీ ఇక్కడ ఢిల్లీతో జరిగిన మ్యాచ్, ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో వాళ్ళు గెలిచారు. అది కూడా చాలా డ్రమాటిక్ ఫ్యాషన్లో గెలిచారు. లాస్ట్ ఓవర్లో 3 రన్అట్స్. కోర్స్ లాస్ట్ ఓవర్లో 23 రన్స్ అవసరం. బుమ్రా ఓవర్లో 23 రన్స్ అంత ఈజీ కాదు. అయితే 2 బౌండరీలు వచ్చాయి, ఫస్ట్ 3 బాల్స్ 2 బౌండరీలు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా 3 రన్అట్స్, హ్యాట్రిక్ ఆఫ్ రన్అట్స్ అని.
దానివల్ల వాళ్ళ మ్యాచ్ ఓడిపోయారు. సో అక్కడ దాంతో ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్కి అప్పటి వరకు ఉన్న విన్నింగ్ స్ట్రిక్ బ్రేక్ అయింది. అంతవరకు వాళ్ళు 4 మ్యాచెస్ వరుసగా గెలుస్తూ వచ్చారు. అక్కడ వాళ్ళకి విన్నింగ్ స్ట్రిక్ బ్రేక్ అయ్యి లాసెస్ స్టార్ట్ అయింది. సో వాళ్ళు వరుసగా ఐ థింక్ రిమైనింగ్ 7 మ్యాచెస్లో వాళ్ళు ఎక్కువ 6 మ్యాచెస్ అయినా ఓడిపోయారు వరుసగా. సో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారు. 6 మ్యాచెస్లో ఐ థింక్ 4 మ్యాచెస్ అయినా ఓడిపోయారు. సో వాళ్ళకి అక్కడి నుంచి ఆ లూజింగ్ స్ట్రిక్ స్టార్ట్ అయింది. కానీ ముంబైకి ఆ విజయంతో విన్నింగ్ స్ట్రిక్ ఎంత బాగా స్టార్ట్ అయిందంటే దే వన్ ది నెక్స్ట్ 6 మ్యాచెస్. సో వరుసగా 6th మ్యాచ్ విన్నింగ్ స్ట్రిక్ వాళ్ళకి అక్కడి నుంచే స్టార్ట్ అయింది. 6 మ్యాచ్లు వరుసగా గెలిచారు ఆ మ్యాచ్తో కలిపి. సో తర్వాత వర్షం వల్ల గుజరాత్తో ఒక మ్యాచ్ ఓడిపోయారు. అది మినహా ముంబై అక్కడి నుంచి చాలా బాగా వాళ్ళు ఆ మొమెంటం అందుకున్నారు. సో ముంబైకి అడ్వాంటేజ్ ఉంటుంది. ముంబై ఈజ్ లుకింగ్ ఎ బెటర్ సైడ్. అండ్ డీసీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే స్టార్క్ రాకపోవడం. స్టార్క్ ఎందుకు రాడు? ప్యాట్ కమిన్స్ హెస్ కమ్ బ్యాక్ అండ్ హ్యాజల్వుడ్ ఆల్సో ఈజ్ కమింగ్ బ్యాక్. వాళ్ళకి WTC ఫైనల్లోనే వస్తున్నా కూడా స్టార్క్ లాంటి ప్లేయర్, అతనికి బోల్డ్ అంత అమౌంట్ పెట్టారు. ఎప్పుడు ఎవరికి ఇవ్వనన్ని 25 కోట్ల అమౌంట్ గెలుచుకున్న ప్లేయర్ లాస్ట్ ఆక్షన్లో, ఈ ఆక్షన్ కాదు అంతకుముందు ఆక్షన్లో, ఈ ఆక్షన్లో కూడా హీ హాస్ గాట్ ఎ గుడ్ అమౌంట్. సో అతనికి అంత పెద్ద అమౌంట్ ఇస్తున్నప్పుడు వై ఈజ్ నాట్ కమింగ్ బ్యాక్? మిగతా వాళ్ళందరూ వస్తున్నారు. అదే ఆస్ట్రేలియన్ వాళ్ళ కెప్టెనే వస్తున్నారు, ప్యాట్ కమిన్స్, ఈజ్ ఆల్సో ఫాస్ట్ బౌలర్. బట్ వై స్టార్క్ ఈజ్ నాట్ కమింగ్ బ్యాక్? సో అతను అంత ఈజీగా తీసుకోవడం ఏంటి? అది ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నం చేస్తారు, కానీ ఇండివిజువల్ ఈజ్ నాట్ విల్లింగ్ టు కమ్ బ్యాక్. వాళ్ళు ఏం చేయలేరు. స్టార్క్ అంతంత అమౌంట్స్ ఐపీఎల్ని తీసుకుంటూ వై ఈజ్ నాట్ కమింగ్ బ్యాక్? ఢిల్లీకి చాలా ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే ఢిల్లీకి వాళ్ళ బౌలింగ్ అటాక్ చూడండి మీరు. ఇప్పుడు నటరాజన్ లాస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ అయ్యాడు. అంతకుముందు SRSతో ఒక మ్యాచ్ ఆడాడు, కానీ ఆ మ్యాచ్లో అతను బౌలింగ్ చేయలేదు. లాస్ట్ మ్యాచ్లో 3 ఓవర్లు 49 రన్స్ ఇచ్చాడు. హీ లుక్డ్ రస్టీ, హీ లుక్డ్ అవుట్ ఆఫ్ సార్ట్స్. బౌలర్ రన్స్ ఇచ్చేసాడు. దుష్మంత్ చమీరా బ్లో హార్ట్ బ్లో కోల్డ్, పెద్దగా అంత ఎఫెక్టివ్గా లేడు. సో వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా లేదు. అండ్ స్పిన్నర్స్లో చూస్తే కుల్దీప్ యాదవ్ లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఎకనామికల్గానే బౌలింగ్ వేస్తున్నారు, కానీ వికెట్స్ రావట్లేదు. అక్షర్ పటేల్ కూడా అంత ఎఫెక్టివ్గా ఏమీ లేడు. విప్రజ్ నిగమ్స్ డిటో. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఈజ్ హ్యావింగ్ ఎ సీరియస్ ప్రాబ్లం. లాస్ట్ మ్యాచ్లో ముస్తఫిజుర్ ఆడించారు, అతను కూడా అంత ఇంప్రెసివ్గా ఏమీ పర్ఫామ్ చేయలేదు. సో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ అటాక్ లుకింగ్ వెరీ వెరీ వీక్. వాళ్ళ బ్యాటింగ్లో కూడా ప్రాబ్లం ఉంది. కేవలం కేఎల్ రాహుల్ ఒక్కడే రన్స్ చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ ఆల్మోస్ట్ 500 రన్స్ చేశాడు ఈ సీజన్లో. నెక్స్ట్ బెస్ట్ అభిషేక్ పరెల్ ఈవెన్ 200 కూడా టచ్ కాలేదు. వాళ్ళ బ్యాటింగ్లో ప్రాబ్లం. ఫ్యాఫ్ డూప్లెసీ ఫామ్లో లేడు. కోర్స్ ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్, బట్ నాట్ మచ్. అశుతోష్ శర్మ ఈజ్ ఆల్సో కంట్రిబ్యూటింగ్, బట్ వాళ్ళకి బ్యాటింగ్లో కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్స్ కూడా లేని పరిస్థితి మనకి. అందుకని ఏంటంటే స్టార్టింగ్ బాగా చేసినా కూడా ఆ తర్వాత వాళ్ళకి వరుస పరాజయాలు తప్పని పరిస్థితి మనం చూసాం. వెరాజ్ ముంబై ఇండియన్స్ బాగా పికప్ అయ్యారు. ముఖ్యంగా బుమ్రా వచ్చిన తర్వాత వాళ్ళ బౌలింగ్లో ఆ పదును, ఆ కటింగ్ ఎడ్జ్ కూడా వచ్చింది ఖచ్చితంగా. డెఫినెట్గా బుమ్రా వచ్చింది. ముఖ్యంగా డెత్ బౌలింగ్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది. బుమ్రా పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తున్నాడు, మిడిల్ ఓవర్స్లో, డెత్లో, అన్ని చోట్ల కూడా చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయడం. అండ్ హీ హెస్ బీన్ ఎఫెక్టివ్లీ సపోర్టెడ్ బై ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్. సో ముంబై బౌలింగ్లో కానీ బ్యాటింగ్లోనే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సూర్యకుమార్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, 12-25+ స్కోర్స్. సో అతను ఒక రికార్డుగా మనం చూస్తున్నాం కదా. వరుసగా ఆడిన 12 మ్యాచ్లో కూడా ప్రతిసారి కూడా ఎస్ క్రాస్ 25. సో ఒక అరుదైన రికార్డ్ అతనికి ఉంది. అలాగే రోహిత్ శర్మ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. అయితే వాళ్ళకి ర్యాన్ రికల్టన్ కూడా ఫామ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఓవరాల్గా దే ఆర్ ఆల్ బ్యాటింగ్ వెల్, ఇంక్లూడింగ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కానీ అందరూ బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. తిలక్ వర్మ ఆఫ్లైట్ కొద్దిగా అతను బ్యాటింగ్ స్కోర్స్ రావట్లేదు. బట్ ఓవరాల్గా ముంబై ఈజ్ లుకింగ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ టీమ్. బట్ ఈ మ్యాచ్, ఈ ప్రెషర్ మ్యాచ్లో వాళ్ళు ఎలా ఆడతారు? వర్షం వల్ల పరిస్థితి మారుతుంది. లాస్ట్ టైం గుజరాత్ టైటన్స్ జరిగిన మ్యాచ్లో కూడా వర్షం వల్ల వాళ్ళకి ఇబ్బందులు ఏదైనా, బుమ్రా ఒక అద్భుతమైన స్పెల్ వేసినప్పటికీ కూడా గుజరాత్ స్టిల్ మేనేజ్ టు విన్ దట్ మ్యాచ్. సో వర్షం వల్ల మళ్ళీ మీ బలాబలాలు ఎలా ఉన్నా కూడా పరిస్థితి మారే సిచ్యుయేషన్ ఉంటుంది. సో అది సినేరియో. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ముంబై కనుక గెలిస్తే రిమైనింగ్ టోర్నమెంట్ అంతా కూడా గ్రూప్ మ్యాచెస్ అన్నీ కూడా జస్ట్ నామకే వాస్తే అయిపోతాయి కదా.